హలో 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 ఫ్రెండ్స్, ఇది నా రెండో ఓల్గా వీడియో. చూస్తున్నారా? మామూలుగా ఒక్కరి ఇంట్లో ఉంటేనే చాలా కష్టం, కానీ మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రామా ప్లే చేస్తారు స్కూల్కి వెళ్ళమంటే. ఫైనల్గా ఈ బుడ్డ చూడండి, అమ్మోరు తల్లిలాగా స్కూల్ పోతామంటే నన్ను చూస్తూనే ఉంది. అసలు కన్ను ఆరిపోయింటే కన్ను కూడా కారిపోకుండా అలానే చూస్తుంది. చూపించండి, బ్రష్ చూపించండి, ఎంత హ్యాపీగా ఎంత నవ్వుతూ చూపించింది చూడండి. స్కూల్కి వెళ్తామంటే మాత్రం పలకదు, అస్సలు నోరు తెరలేదు. ఇది నాటకాల కింగ్. ఇది అందరూ వెళ్ళిన తర్వాత ఈడు చూడు కుస్తీ పడిపోతున్న క్యారీ బిగ్ చేసుకున్నాడు. అండ్ విమ్మాయి చూడు, ఆమె బుక్లను చదువుకుంటుంది. ఎవరి పనులు చాలా బిజీ అయిపోయారు. బాగా పొద్దునంత బాగా రెడీ. అమ్మో, ఇది నాటకాల కింగ్. స్కూల్ ఆటో కూడా వచ్చేసింది, కానీ తను వెళ్ళను అని మారం చేస్తుంది. వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత తను మహారాణి మాదిరి రెడీ అవుతుంది. అదొక్కటి, వీళ్ళందరూ వెళ్ళిపోతారు స్కూల్కి మామూలుగా, అదొక్కటి లేట్ రెడీ అవుతుంది. ఇక్కడ చూడండి వాళ్ళని ఎలా కొడుతుందో. రే కొట్టకురా దాన్ని ఎంతో. సరే, అండ్ ఫైనల్గా యుద్ధానికి రెడీ అయ్యే యోధులాగా స్కూల్ బ్యాగులు వీపుకి తగిలించేసుకొని బండి అయితే ఎక్కిపోయారు. మేమైతే స్టార్ట్ అయిపోయాం స్కూల్కి పోతున్నాం. స్కూల్ ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఏ స్కూల్ అనుకుంటున్నారు? శ్రీ చైతన్య K4. ఇక్కడ మొత్తం కడపలో K9 ఉన్నాయి. సో మా వాళ్ళు K4. మీకు డైలాగ్ చెప్పాలనుకుంటే సినిమా డైలాగ్ మీరు వినే ఉంటారు, కానీ మళ్ళీ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ స్కూల్ వ్యాన్ కనపడుతుంది కదా, అదే స్కూల్ వ్యాన్ మార్నింగ్ కనపడగానే పిల్లల ఏడుపు అవన్నీ కనపడతాయి. స్కూల్ బెల్ ఈవినింగ్ మోగగానే అదే స్కూల్ వ్యాను స్కూల్ ముందు ఆగితే వాళ్ళ ముఖంలో వచ్చే సంతోషమే వేరు. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇవ్వాలో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, మీరు కూడా దీన్ని ఖచ్చితంగా చూసే ఉంటారు. వాళ్ళు ఆనందం. ఫైనల్గా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇల్లు సాయంత్రం వరకు చదువుకొని మళ్ళీ ఈవినింగ్ పికప్ చేసుకోవాలి. అప్పుడు చూపిస్తాను కడపలో ఉన్న ప్లేసెస్. అండ్ బాయ్ ఫ్రెండ్స్, వీళ్ళే మా అల్లుడు, ఇదే మా